10-20 అట్లా. ఎమ్మెల్యే గారు ఓన్లీ ఒక్కరు మాత్రం వెళ్తారా? కార్లో ఎమ్మెల్యేతో పాటు నాయకులు అంతా ఉంటారా? చూడాలి ఎవరు ఉంటారు అనేది. ఎవరైనా ఉంటే మాత్రం మీరు ఆన్సర్ చెప్పాల్సి వస్తుందా? అది మనం వీడియో తీస్తాం కదా, ఎవరు ఉంటుందో తెలుసు. ఎవరైనా ఉండి అతని కార్లో గన్మ్యాన్ తప్ప వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. మేము లేదంటే ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంటుంది. మేము అధికారం శాశ్వతం కాదు సార్, ధర్నా చేసే అనుకూలంగా ఉండొద్దండి సార్. ఇరుపక్షాలు ఆలోచించండి సార్. చెప్పండి. చేయండి సార్, అరెస్ట్ ఉరి శిక్ష చట్టం కదా మీరు. లేదు అమ్మలాంటి పార్టీ వీసిన కౌన్సిలర్లు, అమ్మలాంటి పార్టీ వీసిన కౌన్సిలర్లు, అమ్మలాంటి వీసిన పార్టీ కౌన్సిలర్లు, అమ్మలాంటి వీసిన పార్టీ కౌన్సిలర్లు. జై జగన్, జై జగన్, చెప్పండి సార్. ఈ విధంగా ఏంటి పరిస్థితి అందరూ పనిచేస్తారని మీరు హామీ ఇవ్వగలరా? మీరు రాపుతున్నారు కదా ఆ బ్యారికేడ్స్ ముందర, మున్సిపల్ ఆఫీస్ ముందరే ఉంటాం మేము. మమ్మల్ని అక్కడ రాపండి, సంతోషం. మేము లోపలికి వెళ్ళాం మేము మున్సిపల్ ఆఫీస్. మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు హిందూపూర్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అనేది జరిగినాయి. అందరికీ తెలుసు ఏం జరిగింది అని, ప్రజలందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్సీపీ పార్టీలో గత మున్సిపల్ ఎన్నికల్లో 38 వార్డులు ఉంటే 30 సీట్లు వైఎస్ఆర్సీపీ తరఫున మన కౌన్సిలర్స్ గెలుచుకున్నారు. ఒక పేరుతో, జగనన్న పేరుతో గెలిచిండే ఆ 30 సీట్లు ఈరోజు బాలకృష్ణ గారు ఫిలిమ్స్లో చెప్తారు, పార్టీ అంటే కన్న తల్లి లాంటిది అలా ఇలా అని. కానీ బాలకృష్ణ గారు ఈరోజు మన పార్టీ గెలిచిన కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రలోభాలకి మీరు గురి చేసి ఆర్థికంగా వాళ్ళని, పర్సనల్గా వాళ్ళని దెబ్బతీసి ఈరోజు ఆ పక్క లాక్కున్నారు. పోయిన కౌన్సిలర్స్ అందరికీ నేను చెప్తున్నాను, ఇది మీ రాజకీయ భవిష్యత్తుకి ఒక ఫుల్ స్టాప్ అన్నమాట. ఈరోజు మీరు ఎన్నిసార్లు గెలిచినారు? ఈరోజు పోయినటువంటి కౌన్సిలర్స్ మీరు ఎన్నిసార్లు గెలిచినారు? ఒకరో ఇద్దరో తప్పితే ఎన్నిసార్లు మీరు గెలిచినారు? మీకు రాజకీయ పాస్ట్ అనేది ఉందా? అలాగే ఈ 5 సంవత్సరాల్లో మీరు కౌన్సిలర్ అయ్యిండేది మాత్రమే తప్పితే మీకు భవిష్యత్తు అనేది ఉండేది లేదు. ఇది గుర్తుంచుకోండి. ఆ పక్క పోతే మీకు మర్యాద కూడా ఉండలేదు. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ తరఫున, మన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ కానీ, మన పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైతే నిలిచినారో వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు వచ్చి ఇప్పుడు బస్సులో 10-20 అట్లా. ఎమ్మెల్యే గారు ఓన్లీ ఒక్కరు మాత్రం వెళ్తారా? కార్లో ఎమ్మెల్యేతో పాటు నాయకులు అంతా ఉంటారా? చూడాలి ఎవరు ఉంటారు అనేది. ఎవరైనా ఉంటే మాత్రం మీరు ఆన్సర్ చెప్పాల్సి వస్తుందా? అది మనం వీడియో తీస్తాం కదా, ఎవరు ఉంటుందో తెలుసు. ఎవరైనా ఉండి అతని కార్లో గన్మ్యాన్ తప్ప వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. మేము లేదంటే ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంటుంది. మేము అధికారం శాశ్వతం కాదు సార్, ధర్నా చేసే అనుకూలంగా ఉండొద్దండి సార్. ఇరుపక్షాలు ఆలోచించండి సార్. చాతగాలి బాలకృష్ణ, చాతగాలి బాలకృష్ణ, చాతగాలి దద్దమ్మ, చాతగాలి దద్దమ్మ, చాతగాలి దద్దమ్మ బాలకృష్ణ. చెప్పండి. రూల్స్ ఏముంటాయి చేయండి సార్, అరెస్ట్ ఉరి శిక్ష చట్టం కదా మీరు. లేదు మున్సిపల్ ఆఫీస్ ఎక్కడ ఉంది? కౌన్సిలర్స్ ఎక్కడ ఉన్నారు?
అమ్మ లాంటి పార్టీని పిలిచిన కౌన్సిలర్లు, అమ్మ లాంటి పార్టీ పిలిచిన కౌన్సిలర్లు, అమ్మ లాంటి పిలిచిన పార్టీ కౌన్సిలర్లు, అమ్మ లాంటి పిలిచిన పార్టీ కౌన్సిలర్లు. జై జగన్, జై జగన్, నాయకత్వం. చెప్పండి సార్, ఇట్లాంటి వాళ్ళని పంపించండి. ఏంటి పరిస్థితి చెప్పండి. అందరూ పనిచేస్తారని మీరు హామీ ఇవ్వగలరా? మీరు రాపుతున్నారు కదా ఆ బ్యారికేడ్స్ ముందర, మున్సిపల్ ఆఫీస్ ముందరే ఉంటాం మేము. మమ్మల్ని అక్కడ రాపండి, సంతోషం. మేము లోపలికి వెళ్ళాం మేము. మున్సిపల్ ఆఫీస్ మీడియా సోదరులందరికీ